హలో వ్యూవర్స్, టాలీవుడ్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే హీరోల్లో చాలామంది ఉన్నారు, కానీ హీరోయిన్లో మనకు గుర్తొచ్చేది మాత్రం మన స్వీటీ మాత్రమే. టాలీవుడ్ క్వీన్ స్వీటీ అంటూ ఈ ముద్దు పేర్లుగా ఎంతో పిలుచుకుంటాం మన అనుష్కని. మరి ఈ అనుష్కని మీట్ అవ్వాలని సైజ్ 0 మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి పీవీపీ ఆఫీస్కి తెగ ఫోన్లండి. ఫైనల్లీ తన బిజీ స్కెడ్యూల్లోంచి ఒక గంట సేపు ఇట్లా లాక్కొచ్చాం అనుష్కని. అండ్ ఇక్కడ కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళతో ఇవాళ మన స్వీటీ ఏం మాట్లాడుతుందో చూద్దాం. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? వెరీ గుడ్. సో స్వీటీ, నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసి నైస్ యాక్చువల్లీ టు సీ ఫస్ట్. ఐ థింక్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇంటర్వ్యూ వేర్ సో మెనీ ప్రిటీ విమెన్ ఆర్ దేర్, ఆల్ విమెన్స్ ఇంటర్వ్యూ. ఇది ఇప్పుడు మన రాజ్యం, ఇట్స్ అవర్ కింగ్డమ్, ఓన్లీ ఫీమేల్ కింగ్డమ్. స్వీటీ, నేను నిన్ను క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేస్తే నన్ను చంపేస్తారు వాళ్ళందరూ బయటకు వెళ్ళాక. సో ఐ విల్ గివ్ టు దెమ్ ఓన్లీ. Definitely, we'll start with them. My name is Padmaja. Padmaja. Yeah, I'm a big fan of you from my intermediate. సైజ్ సెక్సీ ఫ్యానా? Yeah. Size 0 fan or size sexy? అనుష్క ఎలా ఉన్న ఫ్యానే. సో యాక్చువల్లీ ఈరోజు మిమ్మల్ని ఫస్ట్ టైం నేను ఈరోజు చూసాక షాక్ అయిపోయాను. సైజ్ 0 అలా ఉంటారు అని అనుకున్నాను, బట్ మీరు యూఆర్ సో స్లిమ్ టుడే అగైన్. సో ఐ థింక్ సో సైజ్ 0 మూవీకి చాలా లావ్ అయ్యారు అండ్ బాహుబలి 2కి చాలా స్లిమ్ అవుతున్నారు. సో ఇంత ఈజీగా వెయిట్ ఎలా తగ్గుతున్నారు? యాక్చువల్లీ అందరికీ కావాలి టిప్స్ మీ నుంచి. ఈజీ అని కాదండి. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ వాంట్ టు సే దట్ బేసిక్గా దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అండ్ మన ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మన ఆల్వేస్ వీఆర్ రన్నింగ్ అగేన్స్ట్ టైమ్. చేయాల్సిన వర్క్ విల్ బి విద్ ఇన్ లిమిటెడ్ స్పాన్ ఆఫ్ టైమ్. సో మన వే ఆఫ్ వర్కింగ్ ఆల్సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ వుడ్ నాట్ డెఫినెట్లీ సజెస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ టు డూ దట్. ఇఫ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ నేను కూడా ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్. బట్ నేను చేస్తున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ యూ టేక్ న్యూట్రిషనిస్ట్, డాక్టర్స్, వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని ఓన్లీ వీ డూ అవర్ డయట్ వెదర్ వే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆల్ దట్. సో ఐ వుడ్ సజెస్ట్ వన్ థింగ్. ఓన్లీ థింగ్ ఐ వుడ్ వాంట్ టు సజెస్ట్ ఆల్ ఆఫ్ యువర్ లిస్ట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి, ఇట్స్ నాట్ అబౌట్ అగైన్ వీ కేమ్ బ్యాక్ టు ద హోల్ టాపిక్ ఆఫ్ స్లిమ్ ఎలా అవ్వాలని. సో ద హోల్ ఐడియాస్ అన్ని అందరూ ఎందుకు స్లిమ్మే అవ్వాలని ఎందుకు ఉంది? మన జనరల్గా ఒక నోషన్ ఉంటుంది, స్లిమ్గా ఉంటేనే ఫిట్గా ఉంటారు, స్లిమ్గానే ఉంటే అందంగా ఉంటారని. ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ మూవీస్ ఆల్సో దట్ అది కాదని చెప్పడానికి. ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ మూవీ చూసినప్పుడు స్వీటీ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. అప్పుడు అనుకున్నారా స్వీటీ సన్నగా ఉంటే బాగుంటుందని? లేదు కదా, యూ కనెక్టెడ్ టు హర్ క్యారెక్టర్. సో ఐ ఫీల్ ఈచ్ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫర్ యువర్ హెల్త్ రీజన్స్ రోజు అట్లీస్ట్ 1 hour ఏదైనా ఒక వర్కౌట్ చేయాలి, హెల్తీగా తినాలి. హెల్తీగా అంటే అన్ని ఫుడ్ మానేసి ఓన్లీ హెల్తీగా తినండి అని కాదు. కీప్ అ కంట్రోల్ ఆన్ వాట్ యు ఈట్. ఈ మూవీ వైజ్ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చాలా బాగుంది. కానీ ఆ శేఖర్ గారు మీకు ప్రపోజ్ చేశారు చూసారా, అక్కడ ఎంత క్యూట్గా మీరు ఫీల్ అయ్యారంటే పక్కన తను ఉన్నారు, తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నారు, తిను మిమ్మల్నిగా ఇష్టపడ్డారు అని ఫీల్ అయ్యారు కదా. అలా రియల్ లైఫ్లో ఎవరైనా మీకు అనిపించారా? అలా బెలూన్ పట్టుకున్నంత డ్రామాటిక్గా ఉండలేదండి. ఆ ఫీల్ రియల్ లైఫ్లో ఇంకా అలా జరగలేదండి. అలా జరుగుంటే ఈ పాటికి మనకు వచ్చేసేది లెవెల్లో పడ్డ అనుష్క హెడ్లైన్స్లో. పీపుల్ whom I'm close to, generally everyone is part of my life still. So I've never had gone through that kind of a phase yet. It's been 10 years and 7 months that you came into industry. Wow. Thank you. So 2 Filmfare and 1 Nandi. Yes. After everything that you have been going through right now, so how do you feel after Size 0? Actually, Saroja was your favorite character, then Arundhati, as you before said in the మీరు ఇంగ్లీష్ interviews. మీడియం చిన్నప్పటి నుంచి? Anglo-Indian. పర్లేదండి చెప్పండి. So, how did you feel after Size 0? Did it beat Saroja or is Saroja still the same for you? No, definitely. See, definitely at each point, see, but Arundhati is something, my first film, super. It's something will always remain the closest to my heart because I know what I went through in my first movie, the things that I learned, the things that I అస్సలు ఏం తెలియకుండా వచ్చాను. అండ్ అక్కడి నుంచి టుడే సైజ్ 0 చూసినప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వెన్ యూ గో ఇన్ టు అ ప్రొఫెషన్, ఏమి తెలియకుండా ఆ ప్రొఫెషనల్ వెళ్ళిన తర్వాత slowly learning what it is
and then understanding it better, and then oka manchi scripts raavadam, and then able to do that scripts well and again get those appreciation is, I think it's been a great learning. నా ఫిగర్ 36-24-36 కాదు, నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూంలో కూర్చొని దమ్ము కొడతాను, మరీ మనసు బాగాలేకపోతే మేడకి మందు కొడతాను. మూవీ ఆడియో రిలీజ్ అయ్యేప్పుడు నేను అనుకున్న సాంగ్స్ వింటుంటే ద మూవీలో మళ్ళీ జీరో సైజ్కి వెళ్తారేమో అంటే నేను ఎలా అనుకున్నానంటే యాక్చువల్లీ ఐ థింక్ దట్ ఐఎమ్ ఫ్యాట్. I know that I'm not, but I used to think like that. Endukani I don't know, but I'll think like that. No, it's possible. I don't feel, I'm 100% sure it's maybe some incident would have made you feel like that. Em cheppalani anukunnavu, a bit of that has been conveyed, and end of the day we made it in a movie and we put it across, but I feel once all of you all go and see it, the word of mouth that meer spread chesina message is definitely not more powerful than what we can spread. It's something that meer connect ayi the way you can, because you're in a college, meer meet chese, you meet so many students, meet so many again members from your colleagues. So it's very nice that meer initiative teeskoni danni spread cheyalani. Also keep in mind that weight issue is not only about food. ఇప్పుడు we went to a store, మీకు ఒక డ్రెస్ చూసారు, మీకు ఆ డ్రెస్ చాలా నచ్చింది, అది మీ సైజులో లేదు, డెఫినెట్గా మీకు ఇంకా అది కావాలనుకుంటే హెల్తీగా వర్కౌట్ చేసుకొని మంచి హెల్తీగా తిని వేర్ ఇట్, నోబడీ సేయింగ్ నో, బట్ దట్స్ ఫర్ యూ, యువర్ పర్సనల్ రీజన్స్. నేనేం లావుకలేను, ఆరోగ్యంగా ఉన్నాను అంతే. బాబా చెప్పినట్టు ఈ ఏడాది కూడా నీకు పెళ్లి కాకపోతే కన్నిగానే చేస్తావు. ఆ బల్బు తగ్గించుకోమని భర్త అనిపిస్తాడు. అయినా నా కోసం కూడా పుట్టుంటాడులే ఓ ప్రిన్స్ చార్మింగ్. మీ మూవీలో ఈ ఫార్చ్యూన్ కుకీ ఐడియా నిజంగా చాలా బాగుంది. మీరు ఫార్చ్యూన్ కుకీ ఐడియా ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఎప్పుడు ట్రై చేస్తానండి. ఐఎమ్ సమ్మన్, దట్స్ వై నేను మూవీలో ఉండే స్వీటీ క్యారెక్టర్ సమ్ వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్. నా రియల్ లైఫ్లో కూడా నా పేరు స్వీటీనే. Someone, I think that I'm very very close to all the characters, నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని కన్నా I feel I'm the most closest to Sweetie character, because నాకు ఫార్చ్యూన్ కుకీస్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఈచ్ టైమ్ వి గో టు చైనీస్ రెస్టారెంట్ అని I always make sure that I break a fortune cookie, read for myself, మళ్ళీ ఇంకా 10 తెప్పించి మా ఇంట్లో అందరికి కూడా నేనే చదువుకొని పెట్టుకుంటాను పేపర్స్, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను. యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్నప్పుడు I have to talk to Kanika, because I remember all these things that I've also done this in my childhood. Size 0 kada? Size 0 and size X. I have to introduce Andy, the person behind into a beautiful story, the person meer Sweetie character chusi anta connect ayi, if you feel the appreciation that all of you are giving, then the main reason because it was written by Kanika. So let's all clap. Thank you so much for liking the film, appreciating the film, and coming here to share your experiences about the movie. And this is what we all make movies for, to see those smiles on your faces and to hear about how the movies and these experiences are relatable with you all. So thank you so much. innava dolu sannai pellinti rangulu kallaki kadutu unnai innava మదర్ అండ్ డాటర్ రిలేషన్ చాలా బాగుంది. మా మామ్ కూడా ఎప్పుడు సన్నగావు మ్యాచెస్ వస్తున్నాయి. సో చాలా రిలేట్ అయ్యాను ఈ మూవీకి. ఎస్పెషలీ షాపింగ్ మాల్ సీన్ కూడా చాలాసార్లు ఫేస్ అయ్యాను అది. అండ్ ఐ లవ్ దిస్ డైలాగ్, నాలాంటి అమ్మాయికి ఏ రాకుమారుడు రాడు, అది నా ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో. మీరు why is that your favorite dialogue? I don't know, I got connected with that dialogue. Prati okare, every person, single person here, to yourself you are a princess.
And each one of you all, there'll be a Prince Charming who will come and sweep you all off your feet. So each one, you have to believe that because that's the truth. నిన్ను మోసి మోసి ఆ థ్రెడ్ అరిగిపోయింది కానీ నువ్వు మాత్రం విగ్రహంలో అలాగే ఉన్నావు. నాలాంటి అమ్మాయికి ఏ రాజకుమారుడు రాడు. డైలాగ్స్ మీరు చెప్తున్నారు, స్వీటీని అడిగారా ఒక డైలాగ్ చెప్పమని? నాకు డైరెక్టర్ లేకుండా నాకు డైలాగ్ రాదండి. నాకు షూటింగ్లో డైరెక్టర్ కర్ర పట్టుకొని కెమెరా ముందు నించోబెట్టి యాక్షన్ చెప్తేనే వస్తుంది ఈ డైలాగ్. సో నా డైరెక్టర్ వస్తే మేబీ ఐ కెన్. డైరెక్టర్ అంటారు కాదు అంటే యాక్షన్ చెప్పనా? డైలాగ్ సార్ ప్లీజ్, మీరు ఎలాగో వచ్చారు, యాక్షన్ అంటే స్వీటీ డైలాగ్ చెప్పేస్తారు ఇప్పుడు. యా, ఒక్కసారి యాక్షన్ అనండి సార్, స్వీటీ డైలాగ్ చెప్పేస్తారు. మీ అందరూ సినిమా నచ్చిందా? నాకు బాగా నచ్చింది. అందులో స్వీటీ ఇంకా బాగా నచ్చింది. అందులో చాలా బాగా ఏం నచ్చిందంటే జిలేబీ తినేటప్పుడు తను చేసిన యాక్టింగ్. ఓకే స్వీటీ, నో ఐఎమ్ డైరెక్టర్. మై సన్ ఈజ్ నాట్ డైరెక్టర్, ఐఎమ్ డైరెక్టర్. యాక్షన్. ఓకే, మై ఫేవరెట్ డైలాగ్ విల్ బి దట్స్ వెన్ స్వీటీ అభిక్ చెప్పడం, అరే పిచ్చోడా ఇది మటన్, ఇది కార్బోహైడ్రేట్స్ కాదు, మటన్ కీమా సమోసా తిను కత్తిలా ఉంటుందని. నో థ్యాంక్స్, నేను డైట్లో ఉన్నాను, కార్బోహైడ్రేట్స్ తినను. పిచ్చోడా, ఇది కార్బోహైడ్రేట్ కాదు, కీమా సమోసా కత్తిలా ఉంటాయి తిను. మనం ఇప్పటి వరకు డైలాగ్స్ విన్నాము, మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. కానీ ఒక అమ్మాయి మీకోసం ఈ మూవీ సాంగ్ పాట నేర్చుకుని వచ్చింది. సో తను మీ ముందు పాడాలనుకుంటోంది. సో హౌ స్వీట్. ఐ లవ్ యూ స్వీటీ. మీ సైజ్ 0 కోసం ఎంత వెయిట్ చేసామో, ఫస్ట్ డే ఫస్ట్ షో పరిగెట్టాం మేమిద్దరం. ఆ పరిగెట్టడంలో సగం తగ్గిపోయి ఉంటారు. ఆనందంతో మళ్ళీ డబుల్ అయిపోయాం. మెల్ల మెల్లగా కలలు కళ్ళల్లో వాలుతుండగా, గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా, కంటి పాపలో పువ్వు పూయగా, హైట్ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని, హైట్ ఉన్నానని. మిమ్మల్ని చూశాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఫీల్ అవుతాను, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అప్పటి నుంచి. కమింగ్ టు ద ఫిలిం జీరో సైజ్, స్లిమ్ సెంటర్, మా పేరెంట్స్ మా బ్రదర్ చాలా లావు ఉన్నావు, తొందరగా తగ్గు, దేంట్లోనే జాయిన్ అవ్వు అని ఎక్కువ ఫోర్స్ చేసేవాళ్ళు. అలా నేను జాయిన్ అయ్యాను, బట్ 1 ఇంచు కూడా లాస్ అవ్వలేదు నేను అసలు. కానీ ఏం చేయలేకపోయానే వాళ్ళకి, ఎలాంటి ఇవ్వలేకపోయానే వాళ్ళకి, అలా స్లిమ్ సెంటర్స్కి వాళ్ళకి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎలాంటి మెసేజ్ కూడా ఎవరికి పాస్ చేయలేకపోయానే, వద్దు అని చెప్పలేకపోతున్నారు. ఈవెన్ దో అందరు జాయిన్ అవుతూనే ఉన్నారు. కానీ ఈ ఫిలిం త్రూ ఆ మెసేజ్ అందరికి వెళ్ళింది. ఎవరెవరు చూడాలో వాళ్ళు స్టాప్ చేస్తారు ఇప్పటి నుంచి అలాంటివని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ సోనీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ రాకింగ్, అసలు నో వర్డ్స్. ఎలా అంటే టోటల్ గర్ల్స్ కానీ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఇట్సే, జీరో సైజ్ మూవీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మూవీలో ఆర్య గారికి మీరు దట్ మీన్స్ బిర్యానీ తినడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 8 తర్వాత నేను కొలెస్ట్రాల్ తీసుకోను అని అంటారు కదా మీరు, తను అంటారు కదా, ఆర్య గారు అంటారు కదా, అన్నప్పుడు దట్ మీన్స్ ఓన్లీ ఫర్ బాయ్స్ కానీ కాదు, ఆల్మోస్ట్ లేడీస్ అయినా బాయ్స్ అయినా కూడా చాలా అంటే చాలా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలంటే మెయిన్ థింగ్స్, ఫస్ట్ థింగ్ వీ నీడ్ ద స్క్రిప్ట్. సో వాంట్ టు థ్యాంక్ కనిక హూ రోట్ ద స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్స్ని మన తెర మీద తీసుకురావాలంటే 2 మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఇస్ ప్రొడ్యూసర్స్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి. So again I feel you said ilanti different scripts ravalani, so I think we have to thank PVP Production and definitely our director Prakash for helping me do this script and reach for you all. So let's give them all a big hand.
అనుష్క ఈ సినిమాలో చాలా లవ్వుగా కనిపించాలి. స్వీటీ సన్నబడింది, కంటిన్యూటీ మిస్ అయింది. This is Sweetie. In fact, my nickname is also Sweetie. Right from my childhood. ఇక్కడికి వచ్చినాక తెలిసింది మీకు నాకు ఏం సిమిలారిటీస్ లేవు. ఓన్లీ హైట్ తప్పితే. ఎందుకు? హైట్ తప్పితే ఏం సిమిలారిటీస్ లేవు. దట్స్ ఓన్లీ నేమ్ అంతే. See, you both are wearing white dress. This is a good similarity. We don't know each other personally andi. Maybe we have lot of similarities in nature also. నేను మీ రోల్ కి చాలా కనెక్ట్ అయిపోయానండి. నాకు అర్థమైపోతుంది ఆ కనెక్షన్ ఇంకా తెగట్లేదు. అది అలా ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్. హాయ్ అనుష్క, మైసెల్ఫ్ సౌజన్య. ఈ మూవీలో నేను మెయిన్గా క్లైమాక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. క్లైమాక్స్లో సైక్లింగ్ సీన్ ఉంటుంది కదా, అందరూ కూర్చొని అందరూ సైక్లింగ్ చేయడం. అండ్ ఆ సాంగ్లో మోర్ ఓవర్ మీతో పాటు ఉన్న కో స్టార్స్ కూడా కనిపిస్తారు ఆ మూవీలో. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఆ సాంగ్ చూసిన ఫస్ట్ మీరు తమన్నా, నాగార్జున, ఇంకా చాలా మంది ఆ మూవీ చూడాలి కదా, అందరికీ తెలుస్తుంది. రానా ఇట్లా మీతో పాటు ఉన్న కోర్సెస్ ఒక్కొక్కరిని మోర్ ఓవర్ ఈ వెయిట్ పక్కకు పెడితే చిన్న చిన్న సీన్స్, కామెడీ సీన్స్ లైక్ బైక్ నార్మల్గా అబ్బాయిలు డ్రైవ్ చేస్తే అమ్మాయిలు వెనక కూర్చుంటే బ్రేక్ వేస్తారు అబ్బాయిలు, కానీ ఈ సీన్లో మీరు డ్రైవ్ చేస్తుంటే ఆర్య వెనక కూర్చుంటే మీరు సడన్ బ్రేక్. ఆల్ ద ఫన్, దట్ ఈస్ ట్రూ. అది చూడంగానే చాలా కనెక్ట్. ట్రై చేయొద్దు ప్లీజ్. అంటే చాలా కనెక్టింగ్ ఉండే. నాకైతే కొంచెం భయంగా ఉంది మీరు అంత కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు. No, but first thing మీరు చెప్పింది it's very true. We have to thank all the celebrities అండి, because again it's a very very important sequence a movie lo, and it's a very very beautiful message. Mana ఆ scene lo also it's a message which comes across to the audience that ఒక అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేసావు. అండ్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూనో నాగార్జున గారు, రానా గారు, హన్సిక, తమన్నా, శ్రీదివ్య, ప్రతి ఒక్కరు వచ్చి చేసిన ప్రతి ఒక్కరు విల్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, బికాజ్ దే డెఫినెట్లీ అదర్ దెన్ మన చెప్పడం కన్నా ఎక్కువ వెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ పీపుల్ కమింగ్ అండ్ సేయింగ్, అండ్ టుడే మీరు చెప్పడం అందరూ, దట్స్ సంథింగ్ ఐ ఫీల్ వీ అచీవ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్. థ్యాంక్ యూ చెప్పేద్దాం అందరికీ. ఇప్పుడు సైజ్ సెక్సీ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఎంతమందికి నచ్చిన అనుష్క సైజ్ సెక్సీ సాంగ్లో? నిజంగా షీ లుక్స్ వెరీ సెక్సీ, సూపర్ ఉన్నారు అనుష్క. అండ్ అంత మాస్ స్టెప్స్ అవన్నీ కూడా చాలా 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 బాగా చేశారు. అండ్ హౌ యూ డిడ్, మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ విన్నప్పుడు? దాని లిరిక్స్ చాలా చాలా నచ్చింది. లిరిక్స్ you know, when you see the Size Zero lyrics vinte, then Size Sexy song lyrics vinte, I think it's very beautifully written. Like that's something we love the most. Chandanala chekkalanti chikka andama chikkipoyina tukkirai lukku andama muttu pettukonu ure bukkalishtama pakka chikki pikkupoyina champalishtama cheeralo ompure kadulutu unte andama jeans lo boots la tagulutu unte ishtama. Hi Anushka, I am Vaishnavi. Actually, నేను బాగా కనెక్ట్ అయిన డైలాగ్ ఇస్ వెన్ యూ సే లైక్ అందరికీ ఫ్రెండ్స్ లాగే ఉండిపోయి అలసిపోయాను. ఇంకొకసారి. అందరితో ఫ్రెండ్ లాగా ఉండిపోయి అలసిపోయాను. ఐ జస్ట్ గాట్ కనెక్టెడ్ టు దట్ డైలాగ్. You're size sexy, baby. You are size sexy. You are very beautiful. Mella 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 ga. Come here, come here, come here, come here. Chinna navvuto jagamanta marchagala. Navvuto chinna navvuto gagananni dinsagala. What size are you? Tell me. Size? Come on, say. Size beautiful, size sexy. మీరు అప్పుడు నించున్నప్పుడు నేను ఎంత ముక్కు పొట్టుకులు ఎంత క్యూట్గా నేను అనుకుంటుంటే మీరు ఇలాంటి చెప్పేశారు. Tell me. I'm not knowing what to talk. I'm nervous. I just love the way you act. Thank you. Thank you. I have no words. Yes, okay. Thank you very much. Thank you very much.
No, now come. Now tell me the dialogue. You know. Once again. మీరు అంత ఆ డైలాగ్ని అంత ఎమోషనల్గా చెప్పకూడదు. అది కొంచెం enjoy. Your size sexy and you say I'm fed up of being friends. So you have to say get lost everyone. అసలు నువ్వు చెప్పాల్సిన డైలాగ్ ఏంటి తెలుసా? నాకు బోర్ కొడితే దమ్ము కొడతాను, మేడపైకి వెళ్ళి డాన్స్. నేను come on. I'll tell. You can tell. ఆ డైలాగ్ చెప్పాలి నువ్వు. టెల్ స్టార్ట్. నేను 36, 24, 36 కాదు. నేను 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. నాకు వంట చేయడం కూడా నేను చేయను. బోర్ కొట్టినప్పుడు వెళ్ళి పిజ్జా తింటాను. ఇంకా బోర్ కొట్టి వెళ్ళి ఐస్ క్రీమ్ మేడకి ఐస్ క్రీమ్ కూడా తింటాను. I just love junk food. I eat whatever I feel like. నా ఫిగర్ 36, 24, 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూంలో కూర్చొని దమ్ము కొడతాను. మరీ మనసు బాలేకపోతే మేడకి మందు కొడతాను. సో ఇప్పుడు ఎండింగ్ ఏంటంటే ఫైనల్ టచ్. ఇప్పుడు మన ముందు జిలేబీ తింటుంది స్వీటీ. విల్ డూ వన్ థింగ్. ఒక్కొక్క జిలేబీ అందరికి ఇచ్చేద్దాం. విల్ ఆల్ ఈట్ ఇట్ టుగెదర్. ఇప్పుడు మీ ముందు ఆర్యన్ తీసుకొని జాగింగ్ చేయించాలా మీకు ఎక్స్ప్రెషన్ రావాలంటే? ఓకే, ఇప్పుడు సీక్రెట్ ఎలా తినాలని చూపిస్తే హోల్డ్ ఇట్. రెండు చేతులు పట్టుకోవాలి. ద హోల్ ఐడియా ఇస్ స్టాప్ చేయకుండా మొత్తం టుగెదర్. I'll just show it like if this is a jalebi, if this is my fingers jalebi, you have to keep eating. Next we have to eat with them. Okay. You have to eat it at one go. మొత్తం వేసి చూ చేయడం కాదు. స్లోలీ బైట్ చేసి వితౌట్ ఇట్ డ్రాపింగ్, వితౌట్ కింద పడకుండా ద హోల్ జిలేబీ యూ హ్యావ్ టు నిబుల్ ఇన్ టు ఇట్ అండ్ ఈట్ ఇట్ ఆఫ్. అండ్ ఇలా పెట్టుకోవాలి. అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇమాజిన్ ఈదర్ అబి, నీ లైఫ్లో ఉండే అబి విత్ సమ్ సిమ్రన్, ఆర్ యూ కెన్ ఇమాజిన్ మీ లైఫ్లో ఉండే అబి రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ లైఫ్లో లేదని చెప్పొద్దు, లేదంటే కూడా ఫ్యూచర్లో వచ్చే అభి గురించి థింక్ చేయండి. ఓకే, ఎవ్రీవన్ హియర్ ఇక్కడ. ఓకే, రెడీ? మీరు చాలా క్లాస్గా తింటున్నారు. రెండు చేతులు పట్టుకోండి. both the hands. Okay, here start. జిలేబీ తినడం కూడా ఒక ఆర్ట్. అది మీరు తప్ప ఎవరు చేయలేరని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అనుష్క. దే విల్ ఫీల్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో అనుష్క ఏం మాట్లాడలేరు ఇంకా. సో వన్స్ అగైన్ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ.